దేశ రాజధాని ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ల సెగ తాకింది. జీత్ని ఆబాదీ ఇత్ని హిస్సేదారీ అన్న రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ జంతర్ మంతర్ దగ్గర చేపట్టనున్న ధర్నా అందరూ నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో జంతర్ మంతర్ దగ్గర 2000 మంది ప్రతినిధులతో ధర్నా ప్రారంభం కానుంది. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని కీలక నాయకులు హాజరై తమ సంఘీభావాన్ని తెలపనున్నారు. తెలంగాణ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటం దేశవ్యాప్తంగా ఇదే తరహా ఉద్యమాలకు ఊతమివ్వనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పోరాటం ప్రభావం చూసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఢిల్లీలో బీసీ కోటా కొట్లాటకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి షరీఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. షరీఫ్, ధర్నా ఎన్ని గంటలకు స్టార్ట్ కానుంది? ఎవరెవరు అటెండ్ కానున్నారు? మహాధర్నా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి ధర్నా ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం చూసి మొత్తం ఫ్లెక్సీస్తో టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతల ఫ్లెక్సీస్తో మొత్తం అంతా కూడా జంతర్ మంతర్ అంతా కూడా నిండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 42% రిజర్వేషన్ ఎన్నికల హామీలో భాగంగా ఎట్లనైతే చెప్పామో కమిట్మెంట్ ప్రకారం మేము దీనికి ఆర్డినెన్స్ తెచ్చాము, దాన్ని కులగణన చేసి ఎవరెంతో వారికి వాటా అంతా అనేటువంటి నినాదంతో మేము దీన్ని రోల్ మోడల్గా తీసుకొచ్చామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ చెప్తోంది. మరోవైపు ఈ 3 రోజుల పాటు హస్తినా టూర్ బీజేపీకి చెక్ పెట్టబోతోంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. రానున్నటువంటి బీహార్ ఎలక్షన్స్లో కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఇంపాక్ట్ చూపేటువంటి అవకాశం ఉందని చెప్పి ఓబీసీ నాయకత్వం అంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్లీ జంతర్ మంతర్ దగ్గర సభా స్థలి దగ్గర మనం ఉన్నాం. మరి కాసేపట్లోనే 2000 మందితో ప్రతినిధులతో ఈ తమ గళాన్ని వినిపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి పూర్తి స్థాయిలో తెలంగాణ అధినాయకత్వం అంతా కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా చేరుకున్నారు. ఓబీసీ నేతలంతా కూడా చేరుకున్నారు. మొత్తం 3 రోజుల పాటు షెడ్యూల్ని ఖరారు చేశారు. మొదటి రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో పూర్తి స్థాయిలో తమకు సంబంధించినటువంటి చర్చ ఉండాలి. 42% బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన ఎందుకు రాద్ధాంతం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చలేకపోతున్నటువంటి అంశం పైన. దాంతోపాటు ఈ రకంగా కాలయాపన చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అక్కడి రాష్ట్ర గవర్నర్ దగ్గర ఈ అంశాన్ని ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ అంశం పైన ఎందు గురించి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి అంశం పైన చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో ఎట్లా ఉండబోతుంది ప్రధాన ఎజెండా? లైవ్ లో ఉన్నావా? ఎంతమంది హాజరు కాబోతున్నారు? ఇండియా కూటమి సంబంధించిన వాళ్ళు ఏ స్టేట్ నుంచి రాబోతున్నారు? ఇది ముఖ్యంగా ఈరోజు దేశ రాజకీయాలను, బలహీన వర్గాల యొక్క భవిష్యత్తును మలుపు తిప్పే రోజు. ఈరోజు ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆకాంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్లు చేపట్టాలని చెప్పి మా డిమాండ్ని ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కథనాలు చెప్పి మా ప్రజల దృష్టిని ప్రజల తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ఇవాళ ఢిల్లీలో మేము ధర్నా చేపట్టబోతున్నాము. ప్రజల గొంతుక తెలంగాణ రాష్ట్రం తరఫున మేమందరం కూడా ఇవాళ ఇక్కడ ఈ జంతర్ మంతర్ వేదికగా మేము వినిపించబోతున్నాం. తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల బిడ్డ పోరాడతారు. ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు సాధించుకునే ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఏసీసీ పెద్దలు ఎవరు రాబోతున్నారు చూస్తారు కదా, మీరు ఇప్పుడు వస్తారు, అందరూ వస్తారు. భారతదేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న ఒక చారిత్రక ఘట్టము ఈరోజు చోటు చేసుకోబోతుంది. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు కానీ, సంఘాలు కానీ, కులాలు కానీ, వర్గాలు కానీ అందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చినట్టయితే
ఖచ్చితంగా ఇది సాధిస్తాము. రాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా తెలియజేస్తున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంతమంది గాంధీలు ఉన్నారనే విషయాన్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఎందుకు గురించి దీనిపైన గలం విప్పట్లేరని చెప్తున్నారు. పార్లమెంటులో కాదు, మేము బీయింగ్ ఏ కాంగ్రెస్ వాదులుగా మేము ప్రజల గొంతుకు వినిపిస్తాం. ముందు ఈ ప్రజల గొంతుకును దాదాపు 100 మంది పార్లమెంటు సభ్యులు, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే ఈ జనాభాలో మేమెంతో మాకంతే బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అందరికంటే ముందు నినాదం ఎత్తుకుంది ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది రాహుల్ గాంధీ గారు. వారే ఈ నినాదం ఎత్తుకొని భారతదేశంలో ఖచ్చితంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నారు. దానికి మేమందరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సహచర మంత్రులు అందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మేము మా నాయకుడు ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం కూడా. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలుగా ఆర్డినెన్స్ తెచ్చినాము, కమిషన్ వేసినాము, స్పెషల్ కమిషన్ వేయమంటే దానికి వేసినాము, బిల్లు పెట్టమంటే బిల్లు పెట్టినాము. ఇన్ని చేసినా కానీ ఇక వాళ్ళు కట్టుకథలు చెప్తా అంటే కుదరదు. కాబట్టి ఇవాళ నిరసన చేస్తున్నాం జంతర్ మంతర్ వేదికగా. తదుపరి కార్యాచరణ కూడా చేపడతాం. ఇది ఎట్లనైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందో, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన దాని ప్రకారం కమిట్మెంట్తోనే అప్పుడు పీసీసీగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేతతో ఆయనతోనే బీసీ డిక్లరేషన్ని, కామారెడ్డి డిక్లరేషన్ని ప్రతులను చదివి వినిపించారు. సో దాంట్లో భాగంగానే కమిట్మెంట్, చిత్తశుద్ధిని మేము ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 42% రిజర్వేషన్ అంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ రోల్ మోడల్గా తెలంగాణ ఉండబోతోంది. దాంట్లో భాగంగానే న్యాయ సూత్రాలకు లోబడి బిల్లును తీసుకురావడము, ఆర్డినెన్స్ని తీసుకురావడము, న్యాయ సూత్రాలకు లోబడే దీనిపైన కమిషన్స్ని వేశామనేటువంటి విషయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. చాలా వరకు కూడా బీసీ నాయకత్వం అంతా కూడా ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే మరికొంతమంది ఇక్కడికి ఈ ప్లేస్లోనే, ఈ సభాస్థలిలోనే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లేస్లోనే వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అధినాయకత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ పెద్దలు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా దేశాన్ని ఉద్దేశించి, ఎందుకంటే ఇప్పుడు స్టేట్ కాదు, ఖచ్చితంగా ఇక్కడికి నేషనల్ వైడ్గా తమ గలాన్ని వినిపించడానికే చలో ఢిల్లీ అనేటువంటి ఒక నినాదాన్ని ఎంచుకున్నాము. మొత్తం 3 రోజుల పాటు అస్తనా టూర్ని ఎంచుకున్నాము. దీంట్లో భాగంగానే ఆల్రెడీ పార్లమెంట్లో చర్చ పెట్టాలని చెప్పి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టామని చెప్పి ఒత్తిడి తెచ్చాము. అదేవిధంగా ఇప్పుడు జంతర్ మంతర్కి సంబంధించినటువంటి మహా ధర్నాను పిలుపునిచ్చాము. ఇక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రేపు షెడ్యూల్లో భాగంగా రేపు కలవనున్నాము. ఆర్డినెన్స్ ఏ రకంగా తీసుకొచ్చాము, వాటికి సంబంధించినటువంటి ప్రతులు కావచ్చు, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసి ఏ ప్రాతిపదికన ఎవరెంతో వారికి వాటా అంతా అనేటువంటి ఒక నినాదాన్ని పార్లమెంట్ వేదికగా గలమెత్తినటువంటి రాహుల్ గాంధీ ఎట్లయితే చేశారో దాన్ని ప్రూవ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కులగణనకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా జరిగింది, ఆ ప్రతులన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఏం మాట్లాడబోతున్నారు నాయకులంతా కూడా ఈ బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన ఏం చెప్పబోతున్నారు, కేంద్రం ఏ రకమైనటువంటి విషయాలను చెప్పబోతోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టే విధంగా ఈ యొక్క 42% రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు చాలా మంది ఎంపీలను గెలిపించి ఇక్కడికి తీసుకొచ్చారు. అందులో బీసీ నాయకత్వానికి సంబంధించి కావచ్చు, బీసీ లీడర్లు చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి బీసీలపై చిత్తశుద్ధి కేంద్రానికి లేదు. కాబట్టే తెలంగాణ ప్రాంత బీసీ సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా మాట్లాడట్లేరు అనేటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ సంబంధించిన లీడర్ అగ్రనీయులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే జంతర్ మంతర్ దగ్గరికి పూర్తి స్థాయిలో నేతలంతా కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. నిన్ననే ఈ సభాస్థలిని పరిశీలించారు పీసీసీ మహేష్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సభాస్థలిని అంతా కూడా పరిశీలించి ఏర్పాట్లన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మహాధర్నా దాదాపు 2000 మందితో ఈ తమకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి గళాన్ని వినిపించబోతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది.